ఈ పెయింట్ వేస్తే సర్గంలో ఉన్నట్లే ఉంటుంది అంటులు. వెనకటి రోజులు మళ్ళీ వస్తున్నాయి. కాలచక్రం తిరిగి తిరిగి మళ్ళీ మొదటికి వస్తుంది. అన్నీ గిట్లనే జరుగుతున్నాయి. ఇది కూడా గిట్లనే. గా రోజుల్లో మన ఇళ్ళల్లో మట్టి మీద పెండతోటి అలికేది, ముగ్గు పెట్టేది. అయిటెంక ఎర్ర మట్టితోనే అలికితే మస్తుగా ఉండేది. గిదిని తర్వాత సిమెంట్తోని గచ్చేసుకొని ఆకిట్ల గండ్లింత రంగులేసి పైన రుద్దేటోళ్ళు. గది కూడా మస్తుగా కనిపించేది. ఇక రాను రాను షాబాద్ బండలు, టైల్స్, గ్రానైట్స్ పేర్లతోని ఏవేవో వచ్చినాయి. ఇక గవేసుకుని ముసుడు మొదలు పెట్టిండ్రు. గట్లాంటివి పైసలు ఉన్నోళ్ళు మస్తుగా చేసుకుంటోళ్ళు. ఇక గది కూడా పోయి ఏదో ఎపోక్సీ ఫ్లోరింగ్ అని ఓ పెయింట్ వచ్చిందటల్లా. గదాన్ని ఇంట్లో వేసుకుంటే తెల్లగా మెరిసిపోయి సర్గంలు ఉన్నట్లే ఉంటుందట. మళ్ళాగా పెయింట్కి బండలు, టైల్స్ కంటే రేటు తక్కువట. ఇప్పుడు గిదే ట్రెండింగ్ అన్నట్లు. గిదేదో మంచిగా ఉన్నది కదా, మీరు కూడా ఓసారి ప్రయత్నం చేసి చూడుర్రి.